హాయ్ గైస్, హ్యాపీ వీకెండ్. నాకు తెలిసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పిజ్జా అంటే అందరికి ఇష్టమే ఉంటుంది. సో టుడే నేను వెజ్ పిజ్జా రెడీ చేశాను. ఇన్స్టెంట్ పిజ్జా బ్యాటర్ మనకి రెడీలో దొరుకుతుంది. దాంతో పాటు పిజ్జా సాస్ కూడా ఇన్స్టెంట్ గా ఉంటుంది దాంట్లోనే. పిజ్జా బేస్ స్ప్రెడ్ చేసి పిజ్జా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసి చీజ్ ఫస్ట్ ఒక లేయర్ గా మనం గ్రేట్ చేసి వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వెజ్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి వెజిటేబుల్స్ నేను టాపింగ్స్ గా నేను ఆనియన్స్, క్యాప్సికమ్, మష్రూమ్, టమాటా యూస్ చేశాను. అండ్ మీరు ఒకవేళ పన్నీర్ ఇలా మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ వెజ్జెస్ మీద కూడా మనకి నచ్చినంత చీజ్ గ్రేట్ చేసి ఫుల్గా స్ప్రెడ్ చేయడమే. అండ్ లాస్ట్లో అయితే నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో కూడా యాడ్ చేశాను. అండ్ మనం ప్రాసెస్ ఫైనల్కి వచ్చే లోపే మనము ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి 5 minutes బిఫోర్. అండ్ నేను ఇక్కడైతే 20 minutes బేక్ చేశాను. ఫైవ్ మినిట్స్ బేక్ చేసి నేను ఇక్కడ పిజ్జాని అయితే నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను బేక్ చేయడానికి. కంప్లీట్గా నాకైతే 20 minutes పట్టింది ఫుల్గా బేక్ అవ్వడానికి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జా అయితే చాలా బాగుంది. అండ్ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వెబ్స్.